గొంతు ఎందుకుంది? పాడాల. గొంతు ఒక చాయ్ పోసుకోవడం కోసమే ఉంది. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర వెదకెడి తనువుల మోసెడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే వశమే మహిలో వేమ. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర వెదకెడి ఈ తనువుల మోసెడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే మహిలో వేమ. బ్రహ్మంబనంగ వేరే పరదేశమున లేదు, బ్రహ్మంబనంగ తానే బట్ట బయలు, తనుదానెరిగిన తానెపు బ్రహ్మంబు బ్రహ్మంబు బ్రహ్మంబు. విశ్వదాభిరామ వినురవేమ. అహం బ్రహ్మాస్మి తత్వమసి శ్వేతకేతో. అయమాత్మా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ. మనమంతా బ్రహ్మ పదార్థం. కొంచెం విడిగా చూసుకుంటే సరిపోతుంది. అందరూ ధ్యానం చేయాలి. ఏ పట్టు పట్టాలా? ధ్యాన పట్టు పట్టాలి. నేను ధ్యానం చేస్తాను, నేను ఒక యోగిని అవుతాను, నేను ఒక ఋషిని అవుతాను. నా ఇంట్లో కూర్చుని అవుతాను, నా మొగుడితో కూర్చుని నేను ధ్యానం చేస్తాను, నా పిల్లలతో కూర్చుని నేను ధ్యానం చేస్తాను, నా పక్కింటి వాళ్ళతో కూర్చుని ధ్యానం చేస్తాను. కానీ ధ్యానం చేస్తాను. నేను ఇంట్లో వంట వండుతూ అందరికీ అన్నం పెట్టి నేను ధ్యానం చేస్తాను. వ్యాపారం చేస్తూ ధ్యానం చేస్తాను. నేను డాక్టర్గా ఉంటూ నేను ధ్యానం చేస్తాను అన్నారు స్వామీజీ. మన పనులన్నీ చేసుకుంటూ మనం ధ్యానం చేసుకోవాలి. 24 గంటల్లో ఏం చేస్తాం మనం? పొద్దుగూకులా బేకారు మాటలన్నీ మాట్లాడతాం. బేకారు ఆలోచనలు, వాడిట్టా వీడిట్టా అని ఆలోచిస్తూ ఉంటాం. ఎవరి గురించి ఆలోచించద్దు, నీ గురించి నువ్వు ఆలోచించు. నువ్వు ఎట్లా ఒక బుద్ధుడి లెక్క కావాలా? ఎట్లా ఆదిశంకరాచార్య లెక్క కావాలా? ఎట్లా కృష్ణుడి లెక్క కావాలా? ఎట్లా కావాలంటే ధ్యానం చేయాలా. లక్షల మంది చేసినారు, యోగులు అయినారు, యోగేశ్వరులు అయినారు. మనం కూడా కావాలా? లేకపోతే ఈ శరీరం ఉండి లాభం లేదు. శరీరం ఉంది అంటే నువ్వు మోక్షం పొందాల్సిందే. శరీరాన్ని ఉపయోగించుకోవాల్సిందే. శరీరం అంటే శ్వాస, శ్వాసను ఉపయోగించుకోవాల్సిందే. శ్వాస మీద ధ్యాస ఉంచాల్సిందే. నువ్వు యోగి అవుతావు, ఎవడైనా అవుతాడు. లక్ష్యం ఉండాలంటే. నేను రావడానికి నాకు ఏం అడ్డు ఉంది? జగత్యాల రావడానికి హైదరాబాద్ నుంచి వచ్చిన నాకు రోడ్డు అడ్డం రావద్దని చెప్తుందా? రోడ్డు ఏదైనా రావద్దని చెప్తుంది నాకు? రోడ్డు ఏమంటుంది? పోరా నా కొడక అంటుంది. నీకు స్వాగతం అంటుంది. ఎప్పుడైనా నీకు మోక్షం ఎవరైనా నీకు అడ్డుపడుతుందా? ఎవరు అడ్డుపడ్డవాడు? నీకు నువ్వే అడ్డుపడుతున్నావు. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మవిహాత్మనో బంధువు ఆత్మైవ విపరాత్మ. నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే బంధువు. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అంటే నీకు నువ్వే శత్రువు. కాలు కరేసో ఆజ్ కరేసో అబ్బ పల్లెమే ప్రళయ హోగా బహురి కరోగే కం. రేపు చేయవలసిన ఇవాళ చేయి, ఇవాళ చేసిన ఇప్పుడే చేయి. ఒక క్షణంలో నువ్వు చావు వస్తుంది, ఎప్పుడు చేస్తావో వెంటనే చేయాలా. నమస్కారం. హాయ్ మాస్టర్స్, ಪತ್ರಿಜಿ ವೆಜಿಟೇರಿಯನ್ ಚಾನಲ್ ನೋಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಹಾಗೂ ಮಾಡಿಸಿ ಬೆಲ್ ಬಟನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ. ಥ್ಯಾಂಕ್ ಯು.